ఎడారిలో సెలయేర్లు. మే 4. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు 5:18. భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకు తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది అలముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి. ఆ బండరాళ్ల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జలవల్లులు మొలకెత్తుతాయి. నాశనం జరిగిపోయిన తర్వాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికొత్త రూపుదిద్దుకుంటుంది. దాని ఆలయ శిఖరం తెల్లగా, తుఫాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకి రక్షణ కోసం అరులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకి చూస్తుంటుంది. భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వతాల గాంభీర్యం ఆయనదే. భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు. లోతుగా నెర్రలు చేసి గాయపరిచాడు. నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి. కొండలు బండలు ఎగిరెగిరి పడ్డాయి. పర్వతాలకు తెలుసు దైవరహస్యం, అనాదిగా మదిలో దాచుకున్న సత్యం. దేవుని శాంతి ఉంటుంది నిత్యం, అదే వాటి విశ్రాంతికి ఆధారం. అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు, తన కృపకు అవే జన్మస్థానాలు. తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు, చేశాయవి సంధ్యాకాంతిలో స్థానాలు. కొండగాలి వాటికి వార్తాహరుడు, సుడిగాలులు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు. కారుమబ్బు వర్షపుదారులు ప్రేమగీతాలు, లోయల్లో ధ్వనించి వ్యాపించే సంగీతాలు. సెలయేళ్లను లాలించే తూగుటుయ్యాల, మబ్బు తునకలను నిద్రపుచ్చే జ్వాల. కల్లా కపటాలు ఎరుగని కొండజాతులకి ఇల్లు వాకిలి కొండచెరియలు. నగరాల్లో వేసారిన నాగరికులు ఆరాధిస్తారు పర్వతాల పవిత్ర స్థలాల్లో. అటు ఇటు సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణతో. పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి. వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి. శ్రమలు విరుచుకుపడ్డప్పుడు, కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగలతో దున్నుతున్నాడని, కృపా సమృద్ధి బీజాలను విత్తనున్నాడని. నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి. ఆమెన్.